పెట్టుబడుల అవగాహనపై రేవంత్ మరియు గిరిబాబు గారు కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ రామ్ ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ రామ్ ప్రసాద్ గారు. నమస్తే విష్ణు గారు. సార్ రామ్ ప్రసాద్ గారు, ఇవాళ ఒక మెగా ఎపిసోడ్ లాగా, స్పెషల్ ఎపిసోడ్ లాగా మీ ఆఫీస్లో షూట్ చేస్తాం. అంటే రెగ్యులర్గా ఇప్పుడు మా ఆఫీస్లో చేస్తుంటాము, 4 years నుంచి అది రెగ్యులర్ ప్యాటర్న్ అయిపోయింది. సో ఇవాళ ఏంటంటే కొంచెం ఆడియన్స్కి ఒక కొత్తదనం అందించాలన్న ఉద్దేశంతో ఇవాళ షూటింగ్ ప్రోగ్రామ్. సో మొత్తానికి మీ ఆర్పి వెల్త్ ఆఫీస్లో అయితే పెట్టుకోవడం జరిగింది. సో ఇక టాపిక్ విషయానికి వస్తే, లాస్ట్ ఒక 7-8 months బ్యాక్ ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి మనకు వీడియో చేయడం జరిగింది. అంటే ఎన్ఆర్ఐలు ఇండియాలో అగ్రికల్చరల్ ల్యాండ్స్ కొనకూడదు, వ్యవసాయ స్థలాలు కానీ పొలాలు కానీ అదేవిధంగా ఫామ్ హౌస్లు కొనకూడదు అంటే ఒక వీడియో చేసాం. ఆ వీడియోకి సంబంధించి ఫీడ్బ్యాక్ పెద్ద ఎత్తున, అంతా ఒక మిశ్రమ స్పందన వచ్చింది. అదేవిధంగా అబ్రాడ్లో సెటిల్ అయిన చాలా మంది కూడా ఆ వీడియోని చూడడం, వాళ్ళు కూడా వాళ్ళ అభిప్రాయాన్ని అక్కడ వ్యక్తం చేశారు. అండ్ నా విషయానికి వస్తే, అండ్ మా అపార్ట్మెంట్లో మా నైబర్స్ ఎవరైతే ఉన్నారో, ఆవిడ హైకోర్టులో అడ్వకేట్ అనమాట. సో ఆవిడ కూడా ఆ వీడియో చూసి, విష్ణు చాలా మంచి కంటెంట్ ఆడియన్స్కి మీరు కన్వే చేశారు, విదేశాల్లో స్థిరపడిన వాళ్ళకి ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంది, అండ్ మేము కూడా అబ్రాడ్లో సెటిల్ అయిన మా ఫ్రెండ్స్, అంటే మా ఫ్రెండ్స్కి, మా పిల్లలకు కూడా ఈ వీడియో పంపించడం జరిగిందంటూ కూడా ఆ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో చాలా యూస్ఫుల్గా ఉందని చాలా మంది చెప్పడం కూడా జరిగింది. సో అయితే మొత్తానికి ఆ వీడియోలో మనం ఏం మాట్లాడుకున్నాము అంటే, ఎన్ఆర్ఐలు వ్యవసాయ స్థలాలు, పొలాలు, ఫామ్ హౌస్లు కొనకూడదని మాట్లాడుకున్నాం కాబట్టి, బట్ ఎన్ఆర్ఐలు అంటే అబ్వియస్గా పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయాలని చాలా ఇంట్రెస్ట్గా ఉంటారు. సో కాబట్టి మరి వ్యవసాయ స్థలాలు, పొలాలు కొనకూడదని చెప్పారు కదా, మరి నగరాల్లో, పట్టణాల్లో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే మరి ఎన్ఆర్ఐలకు ఉన్న ఆప్షన్స్ ఏంటి అసలు? తప్పకుండా మనం చెప్పింది ఏంటంటే, యాజ్ ఫర్ ఫెమా ఏ ఎన్ఆర్ఐ కూడాను అగ్రికల్చర్ ల్యాండ్ కానీ, ప్లాంటేషన్ ల్యాండ్ కానీ, ఫామ్ హౌస్ కానీ కొనకూడదని చెప్పాం. దాన్ని చెక్ చేసుకోండి అని చెప్పాం. చాలా మంది ఓపిక లేక ఎన్ఆర్ఐ కొనుక్కోవచ్చు, ఓసీఐ కొనకూడదు, అక్కడ సిటిజన్షిప్ వస్తే కొనకూడదు అన్నారు. అలా కాదు, నో ఎన్ఆర్ఐ ఎవరు కూడా ఇండియాలో అగ్రికల్చర్ ల్యాండ్ కానీ, ప్లాంటేషన్ ల్యాండ్ కానీ, ఫామ్ హౌస్ కానీ కొనడానికి వీల్లేదు. అలా కొన్న పక్షంలో అది ఫెమా వైలేషన్ అవుతుంది, ఆర్బీఐ వస్తుంది, ఈడీని కూడా ఇంట్రడ్యూస్ చేస్తుంది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ యాక్షన్ తీసుకుంటుంది. దానికి పెనాల్టీ 3 times ఆఫ్ ది ట్రాన్సాక్షన్ వాల్యూ విల్ బి పెనాల్టీగా చేస్తారు. సో చెప్పాము, చాలామంది ఒప్పుకోలేదు, చెక్ చేసిన వాళ్ళకి వచ్చాయి, కొంతమంది మెసేజ్ పెట్టారు, ఓకే పర్ఫెక్ట్. అయితే మనకి ఎన్ఆర్ఐ అంటే ఇక్కడ ఇండియాలో రియల్ ఎస్టేట్ కొనుక్కోవాలి, చాలామంది కొంటారు. రియల్ ఎస్టేట్లో ఉన్న ఆప్షన్స్ కమర్షియల్ ప్రాపర్టీస్ కొంటున్నారు, రెసిడెన్షియల్ ప్రాపర్టీస్లో అపార్ట్మెంట్ కొంటారు, విల్లాస్ ఎక్కువగా కొంటారు. ఎన్ఆర్ఐస్ విల్లాస్ కొంటారు. వీటిలో ఏది కొనాలి అంటే అసలు ముందు కొనాలని ఫిక్స్ అయిపోయారు కదా, మనం ఆపలేం కదా. స్థలం కొనాలా, విల్లా కొనాలా, గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ కొనాలా అంటే నేనైతే స్థలం తప్ప వేరేది కొనుక్కోమని చెప్తాను. స్థలం తప్ప ఏది? నగరాల్లో, పట్టణాల్లో, సిటీస్లో. ఎందుకంటే స్థలాలు యాజ్ పర్ కొన్ని స్టాటిస్టిక్స్ ప్రకారం లీగల్ డిస్ప్యూట్స్లో ఉన్న ఎక్కువ స్థలాలు ఎన్ఆర్ఐ స్థలాలే. వాళ్ళేమో విదేశాల్లో సెటిల్ అయ్యారు. మీ బ్రోకర్ మంచోడే, సేల్ చేసేది మంచోడే, కానీ మీరు అక్కడ ఉండకపోవడం వల్ల ఎవరైనా లీగల్ ఇష్యూ డిస్ప్యూట్లోకి తీసుకెళ్ళిపోవచ్చు ఒక స్థలాన్ని. తీసుకెళ్తే ఎన్ఆర్ఐకి అతనికి టైం ఉండదు, అతను ఇక్కడ ఉండదు కాబట్టి చాలా ఇబ్బంది పడతారు. ఓకే, దాన్ని ఎవరొకరు కబ్జా చేయడము, రకరకాల ఇబ్బందులు ఉంటాయి, జరపటము, మనం రెగ్యులర్ గా మానిటర్ చేయకపోతే చేయలేం కదా. గతంలో ఒక ఎన్ఆర్ఐ వచ్చారు, ఆయన ఒక దగ్గర స్థలం కొన్నారు. ఈ నెల లోపల ఆ స్థలంలో వేరే వాడు గడ్డి కోసుకుంటున్నారు, గడ్డి పోసేడు వాడు కోసుకుంటున్నాడు గడ్డి. ఈయన వెళ్ళాడు, వెళ్ళి ఎవరు ఇక్కడ గడ్డి కోస్తున్నావు ఏంటి అంటే, పలానా నరసింహారావు గారి స్థలం కదా, ఆయన డబ్బులు ఇచ్చారని కోసుకున్నా అన్నాడు. ఆయన ఏమి లీగల్గా ఎవరు కబ్జా చేయలే, వేరే అతను తన స్థలాన్ని వేరే అతను గడ్డి కోసుకోవడానికి ఇచ్చాడు, ఆయన గడ్డి కోసుకుంటున్నాడు. ఈయనకి ప్యాక్ అయిపోద్ది కదా, ఇంకా ఏం అనలేడు కదా. ఎలా ఇచ్చారు, ఎప్పటి నుంచి అంటే, ఇది 3వసారి, ఈసారి నాకు కౌలు పెంచాడు అంటే దీనికే, ఈ బిట్టే రెసిడెన్షియల్ మధ్యలో బిట్టే గడ్డి కోసుకోవడానికి ఇచ్చాడు, గడ్డి పెంచుకోవడానికి. ఈసారి ఇంకా పెంచాడు, ఈసారి నేను పోయినని చెప్పాడంట. ఈయనకి భయం వేసి వచ్చి మళ్ళీ వీళ్ళ బామ్మరిని తోడు తీసుకుని పోయాడు. పోయి ఎవరైతే ఆయనకి ఇచ్చాడో ఆయన కలిసాడు. ఆయన అన్నాడు, మరి మీరు తీసుకున్నప్పుడు పక్కన ఎవరికైనా చెప్పాలి కదా సార్, కబ్జా చేస్తే ఏంటి పరిస్థితి, కాబట్టి నేనే ఇచ్చాను, ఎవరు వస్తారులే అని చెప్పేసి, నేను చూశాను కాబట్టి
మీదే స్థలం, నేనేం ఆక్యుపై చేయలే. అది అలా ఉంటే పాడైపోద్దని చెప్పేసి నేనే ఇచ్చాను, మీరే తీసుకోండి అని అంట. అంటే ఎంత డేంజర్లోకి వెళ్ళిపోయాను. కొనటమే కాదు, దాన్ని కాపాడుకోవడం కూడా రావాలి కదా. మనకు అక్కడికి వెళ్ళే టైమే లేనప్పుడు మీరు వచ్చేదే 15-20 రోజులకి ఏదని తిరుగుతారు. అత్తగారింట్లో 2 రోజులు, అమ్మగారింట్లో 2 రోజులు, మిగిలిన 18 రోజులు టూర్ అని వేసుకుంటాం. ఎప్పుడు వెళ్ళే స్థలాలు చూస్తాం. సరే అలా ఉండి స్థలం కబ్జాలకి ఏం గురి కాదు పెద్దగా, ఇప్పుడు చాలా రెగ్యులేటరీ బాగుంది. అయినప్పటికీ కూడాను ఒక స్థలం ఉంటే నీకు వచ్చే రిటర్న్ ఎంత, అధమ పక్షాన 6 ఏళ్ళకి రెట్టింపు అవుద్ది అనుకుంటా. అంతే, అంతకంటే గొప్పగా ఏం పెరగదు. 6 ఏళ్ళకి రెట్టింపు అవుద్దంటే 6 ఏళ్ళకి అంటారు, మేము కొన్ని 2 ఏళ్ళకి రెట్టింపు అయిందని అనుకునేవారన్నా. అయి ఉండొచ్చు, అది స్టాండర్డ్ కాదు కదా. మళ్ళీ 2 ఏళ్ళకి రెట్టింపు అవుద్దా? అవదు. లేదు మేము పెరగలేదంటే అది కూడా స్టాండర్డ్ కాదు. ఒక లాంగ్ టర్మ్ చూసినప్పుడు ప్రతి 6 ఏళ్ళకి మీరు కొన్న స్థలం రెట్టింపు అవుతుంది. 6 ఏళ్ళకి రెట్టింపు అంటే రూల్ ఆఫ్ 72 ప్రకారం 12% వచ్చినట్టు కదా. 12% కదా, 12% కదా, 6 years డబుల్ అంటే. అది గుర్తుపెట్టుకోండి. మీరు ఎమోషన్ మాట్లాడద్దు, డబుల్ అయిపోద్ది గొప్పగా అయిపోద్ది అని 12 ఇస్తుంది. మనం గతంలో ఒక వీడియో చేసాం, దాని మీద కూడా కాంట్రవర్సీ ఏంటి, అపార్ట్మెంట్ 10 yearsలో డబుల్ వద్దు అంటే కదా. ఎక్కడ అపార్ట్మెంట్ కొన్నా ఎన్ని సంవత్సరాలు ఓల్డ్ అయినా ప్రతి 10 ఏళ్ళకి అపార్ట్మెంట్ డబుల్ అవుతుంది. మీరు కొన్న అపార్ట్మెంట్కి యాన్యువల్లీ 3% వరకు రెంటల్ ఈల్డ్ వస్తుంది. అంటే ₹1,00,00,000 అపార్ట్మెంట్ కొనుక్కున్నట్లయితే నెలకి 25,000 రెంట్ గ్యారంటీ. నెలకి 25,000 అంటే సంవత్సరానికి 3 లక్షలు. ₹1,00,00,000 పెట్టుబడి మీద 3 లక్షలు అంటే 3% 3% వచ్చినట్టు కదా. ఎస్, కాబట్టి రెంటల్ ఈల్డ్ ఈజ్ మోర్ ఇన్ అపార్ట్మెంట్, ఒక గేటెడ్ కమ్యూనిటీలో. అక్కడ మీకు ఇంక లీగల్ ఇష్యూ ఎక్కడ వస్తుంది కదా. అయినా ఇప్పుడు మనకి ప్రాపర్టీ మేనేజ్మెంట్ సర్వీస్ వచ్చాయి, వాళ్ళే టెనెంట్ని పట్టుకొస్తారు, అంతా చూస్తారు, మీకు ఛార్జ్ చేస్తారు 5, 8, 10%. మెయింటెనెన్స్, రిపేర్లు అంతా వాళ్ళే చూసుకుంటారు. మీరు అక్కడున్న డబ్బులు మీ అకౌంట్లో పడిపోతాయి. ఓకే, కంపేర్ టు స్థలం అపార్ట్మెంట్ బెస్ట్. విల్లా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. విల్లాకి ఏమవుద్దంటే దట్ ఇస్ ఏ హ్యూజ్ క్యాపిటల్. అంటే రెంటల్ ఈల్డ్ తక్కువగా ఉంటుంది. ఎంత గేటెడ్ కమ్యూనిటీ విల్లా అయినా. ఇప్పుడు మొన్న ఒక క్లయింట్ చెప్తున్నారు, ఆయన రెండుకుంటున్నాడు ఎక్కడ, కోంపల్లి వైపు. అతను ఉండే విల్లా, రెంట్కుండే విల్లా మార్కెట్ వాల్యూ 12 కోట్లు. వాళ్ళ ఓనర్ 12 కోట్లు పెట్టుకున్నాడు. ఇతను కడుతున్న రెంట్ ₹1,00,000 నెలకి. ఈయన ఒక సివిల్ కాంట్రాక్టర్. నాకు జాలేస్తుంది సార్, మా ఓనర్ని చూస్తే 12 కోట్లు పెట్టుకొని ₹1,00,000 రెంట్కి ఇచ్చాడు. ఇంకా అంతే సార్ అంటాడు. అంటే సంవత్సరానికి 12 లక్షలే కదా, అంటే 1% వస్తుంది. 1% రెంట్. ఇంకో లాజిక్ చెప్పాడు, మా ఓనర్ ఇంటీరియరే 50 లక్షల వరకు పెట్టాడు సార్, కానీ ఆయనకు అర్థం కాని ఏంటంటే 7 yearsలో ఇంటీరియర్ పాడైపోతుంది సార్ అన్నాడు. అంటే మళ్ళీ 50 లక్షలు వెనక్కి పట్టాలి కదా, అసలు నేను కట్టే రెంట్ ఎంత ఉంటుంది సార్ అన్నాడు. అంటే మనం అంటే విల్లా కొనుక్కొని మీరు ఉంటే పర్ఫెక్ట్, మీరు రావడానికి ఇంకా టైం పడుతుంది అన్నప్పుడు ముందే అంత మనీ బ్లాక్ చేద్దానికి వచ్చే రెంట్ రేట్లు తక్కువ కదా, 1% కదా. ఓకే, ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ కొంటే 3% వేసుకుందాం లోయర్ సైడ్. ఒక విల్లా కొంటే ఎంత గేటెడ్ కమ్యూనిటీ విల్లా కొన్నా మన క్యాపిటల్ ఎక్కువ కాబట్టి దాని రెంట్ రేట్ తక్కువ. అది మేబీ కమర్షియల్ ప్రాపర్టీ కాస్త రెంట్ రేట్ ఎక్కువ ఇస్తుంది. కానీ ఇక్కడ వీళ్ళు మిస్ అవుతుంది ఏంటంటే, వీళ్ళు ఎన్ఆర్ఐ స్టేటస్ డిస్క్లోజ్ చేయట్లేదు కొంటున్నప్పుడు. యాజ్ అన్ ఎన్ఆర్ఐ యు ఆర్ సపోజ్ టు బై ఎవ్రీథింగ్ ఇన్ ఎన్ఆర్ఐ స్టేటస్. ఎన్ఆర్ఐ స్టేటస్లో కొంటే మీ టెనెంట్ మీకు ఇచ్చే రెంట్లో 31% డిడక్ట్ చేసి ఇవ్వాలి టీడీఎస్. 31% స్ట్రైట్ అవర్ డిడక్ట్ చేస్తాడు. మీరు మళ్ళీ ఐటీఆర్ ఫైల్ చేసి ఇండియాలో ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసి ఆ ఇయర్ మీకున్న ఇన్కమ్లో చూసుకొని అవును వస్తే రిఫండ్ వస్తుంది. అంటే టెనెంట్ కూడా ప్రాబ్లమ్. టెనెంట్ ఈజ్ సపోజ్ టు ఫిల్ 15CA ఫిల్ చేసి 15CA ఫిల్ చేసి ఈయన టీడీఎస్ కట్ చేసి డిపాజిట్ చేయాలి ఇన్కమ్ ట్యాక్స్ దాంట్లో ఆయన ప్యాన్ మీద. అంటే మీకు వచ్చే దాంట్లో మళ్ళీ 30% వెళ్ళిపోతుంది కదా. అంటే ఏమొస్తుంది, ఇప్పుడు విల్లా అనుకోండి వచ్చేది 1%, దాంట్లో మళ్ళీ 35% పోతే 60 పైసే, 0.60% పర్ ఇయర్ రిటర్న్ ఆన్ యువర్ ఇన్వెస్ట్మెంట్. నేను వచ్చినప్పుడు ఉంటా అంటే ఎస్, మీరు వచ్చిందాక ఆ డబ్బు అక్కడే వేరే దగ్గర పెడితే పెరగదా, FCNR FDలో పెడితే పెరుగుతుంది, ట్యాక్స్ ఫ్రీ. ఎన్ఆర్ఈ శాశ్వతలో కనుక మీరు ఇన్వెస్ట్ చేస్తే బ్యాంక్ FD 1 year to 10 years మధ్యలో FD చేసుకోవచ్చు ఎన్ఆర్ఈ అకౌంట్ నుంచి. దట్ రీజన్ ద ట్యాక్స్ ఎగ్జెంప్టెడ్. ఈ ప్రాపర్టీ పెరుగుతుంది, అంత మాత్రం మీ డబ్బు పెరిగినప్పుడు మీరు చాయిస్ ప్రకారం కొనుక్కోవచ్చు కదా. ఈ లోపు ట్రెండ్ మారిపోతుంది కదా. ఎన్ని డెవలప్మెంట్స్ వస్తున్నాయి, ఎంత టెక్నాలజీ వస్తుంది. సో మీ పేరెంట్స్ ఉంటాను కొనండి, మీ ఇల్లాస్ ఉంటాను కొనండి, కానీ యాజ్ అ పెట్టుబడి కొనడానికి ఆలోచించండి. యూ డూ క్యాలిక్యులేషన్.
అండ్ ఈ ఫెమా వైలేషన్ చేయొద్దు. దాట్స్ గోయింగ్ టు బి వెరీ బిగ్ ఛాలెంజ్ ఇన్ ఫ్యూచర్. ఇప్పుడు చాలా మందికి నోటీసులు వచ్చాయి. ఇది ఎన్ఆర్ఐ స్టేటస్ చెప్పకుండా ఆ. డిస్క్లోజ్ చేయకుండా. అసలు మనం ఫెమా వైలేషన్ అవుద్ది, అగ్రికల్చర్ ల్యాండ్ కొనొద్దని చెప్తే అసలు ఇండియన్ సేవింగ్స్ అకౌంట్ మెయింటైన్ చేస్తున్న ఉన్నారు. దట్ ఈస్ ఎ క్లియర్ ఫెమా వైలేషన్. అవును. దాన్ని ఎన్ఆర్ఓ స్టేటస్లో కూడా చేంజ్ చేసుకోవాలా. ఇంకొకటి, గొప్ప గొప్ప పెద్ద పెద్ద అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నారు సేవింగ్స్ అకౌంట్ నుంచి. ఇవి రీపాటేషన్ అవ్వవు. అంత పెద్ద మొత్తాలు పెట్టారు. రేపు మీరు ఇండియా వస్తారన్న గ్యారంటీ ఉందా? రాను రాను మినికి వంట తగ్గిపోతుంది. అవును. ఎన్ఆర్ఐ ఇస్ నాట్ నాన్ రెసిడెంట్ ఇండియన్, ఈజ్ ఎ నాన్ రిటర్నింగ్ ఇండియన్. ఇంక రాడు. నాన్ రిటర్నింగ్ 90% రారు. రాను తగ్గిపోతుంది. ఎందుకంటే హైదరాబాద్ లో ఉన్న మనమే ఆ పక్కన మన డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కి వెళ్ళడానికి సంవత్సరానికి ఒక్కసారి కూడా వెళ్ళలేకపోతున్నాం. అంత టైం కూడా స్పెండ్ చేయలేకపోతున్నాం. అదే అమెరికా నుంచి రావాలంటే లక్షలు ఫ్లైట్ ఎక్స్పెన్సెస్ పెట్టుకొని రావాలి, మళ్ళీ ఊరు వెళ్ళాలి. ఇదంతా అయ్యే పని కాదు. కాబట్టి మీరు పెట్టే ప్రతి రూపాయిని ఆలోచించండి. హౌ ఆర్ యూ గోయింగ్ టు యూటిలైజ్ దిస్ ఇన్ ఫ్యూచర్? వస్తే ఉంటా అన్నారు, వస్తారన్న గ్యారంటీ ఉందా? ఒక ఆయన వెళ్ళాకొన్నాడు, ఈ లోపు ఆయన గ్రీన్ కార్డు వచ్చింది, హోప్స్ పెరిగిపోయాయి. యుఎస్ లో 100 ప్రజెస్ ఉంటాయిగా, మళ్ళీ ఎలక్షన్ వస్తే ఎవరు వస్తారు, ఏమవుతుంది అని మళ్ళీ ఇదొక సంవత్సరం ముందు నుంచే మళ్ళీ దీని మీద కొంత సరే వచ్చేద్దాం ఇంకెందుకని వస్తే ఈ లోపు గ్రీన్ కార్డు వచ్చింది, మళ్ళీ ఈజ్ థింకింగ్ ఆఫ్ స్టేయింగ్ బ్యాక్. పిల్లలు ఎలాగో సిటిజన్స్, ఎక్కడి నుంచి వస్తారు? అంతే కదా. అంటే రావటం మంచిదే, కానీ ఒకళ్ళు రాకపోతే మీరు రీపార్టేషన్ చేయగలుగుతారా? మీరు క్లియర్ ఎన్ఆర్ఈ అకౌంట్ నుంచి ఎన్ఆర్ఓ అకౌంట్ నుంచే పర్చేజ్ చేయాలి. వైలేషన్ చేసి ఇండియాలో సేవింగ్స్ అకౌంట్ పెట్టుకుంటే మాత్రం బిగ్ ట్రబుల్లోకి వెళ్ళిపోతారు. ది పెనాల్టీ is 3 times of the transactional value. అగ్రికల్చర్ ల్యాండ్ కొంటే ఆ ల్యాండ్ ఎవరి దగ్గర కొన్నారో వాళ్ళకి రిటర్న్ ఇచ్చాలి. పెనాల్టీ కట్. ఇక్కడ ఫార్మర్ మీకు వెనక్కి డబ్బులు ఇస్తాడా? ఇవ్వలేడు కదా. ఇవ్వడు. జరగలేదు ఇప్పటిదాకా, జరుగుతుంది. ఎందుకు చూస్తున్నారు? టెన్షన్ తెచ్చుకోవడం. యు ఆర్ నాట్ సపోజ్ టు బై. అదేంటో కానీ నాకు తెలిసిన చాలా మంది సంవత్సరానికి 5 ఎకరాలు 10 ఎకరాలు కొంటుంటారు. అబ్రాడ్ లో సెటిల్ అయి ఉంటారు. ఊరు వెళ్తే ఏమో వాళ్ళ పేరెంట్స్ చెప్తుంటారు, బాబు మొన్న 5 ఎకరాలు కొన్నాం, అక్కడ 10 ఎకరాలు కొన్నాం, అక్కడ 2 కోట్లు పెట్టి 3 కోట్లు పెట్టి. ఏంట్రా బాబు ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నారా బాబు? మీరు చెప్తుంటే అర్థమవుతుంది. మరి అంటే ఇవన్నీ వాళ్ళు ఫాలో అవుతున్నారా లేదా? కొంతమంది ఏమో క్లవర్ గా పేరెంట్స్ పేరు మీద కొన్నా ఉంటారు, అది కూడా వైలేషన్. పేరెంట్స్ పేరు మీద, కరెక్ట్, అది కూడా వైలేషన్. ట్రాన్సాక్షన్ ప్రతి తీస్తారు, అది కూడా వైలేషన్. ఇప్పుడు యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ ఉండి వాళ్ళ తదనంతరం వస్తే ఓకే, కానీ ఎన్ఆర్ఐకి ఒక ఎన్ఆర్ఐ అగ్రికల్చర్ ల్యాండ్ కొనడానికి లేదు, అది ఇంకొక ఎన్ఆర్ఐకి అమ్మడానికి కూడా లేదు. అంటే బేసిక్గా ఎన్ఆర్ఐ కొనుక్కున్నప్పుడు నేను ఎన్ఆర్ఐకి అమ్మకూడదు కదా. కానీ అంటే సరే అది కొని ఏం సాధిస్తారంటే లెక్కలేదు, ఎంతవరకు ఎమోషనే. ఊర్లో ఒక 10 ఎకరాల పొలం ఉంటుంది కానీ అంటాడు. అది ఎలా వాడతావు? నువ్వు వ్యవసాయం చేస్తావా? లేదు. నీ పిల్లలు వ్యవసాయం చేస్తారా? అసలు లేదు. మరి ఎవరు చేయనప్పుడు ఏంటి? అది నీ పెట్టుబడే కదా. పెట్టుబడి ఒక స్టేటస్ సింబల్ గా, ఓకే ఫలానా వాళ్ళకి ఊర్లో 10 ఎకరాలు 20 ఎకరాల ల్యాండ్ ఉంది ఫర్దర్ గా చెప్పుకోవడానికి. నీ పెట్టుబడి అంటే నువ్వు ఎక్స్పీరియన్స్ రిటర్నే కదా. పెట్టుబడి పెట్టినప్పుడు అది అంతే కదా. ఎన్ని నెలల్లో రిటర్న్ అవుతుంది? ఎన్ని నెలల్లో డబుల్ అవుతుంది? అవుతుంది సార్ 8-9 years. 9 years లో డబుల్ అంటే ఎంత? 8%. 8% రిటర్న్ కొరక నువ్వు వైలేషన్ చేసి డిస్ప్యూట్లు తెచ్చుకొని మరీ పెడుతున్నావు. సో నచ్చదండి, ఓపిక లేదు ఎవరికి. మనం చెప్తేనే చాలామంది ఏమాత్రం ఆలోచించకుండా నీకు తెలియదు, ఎన్ఆర్ఐ కొనొచ్చు, ఓసీఐ కొనకూడదు, ఇక్కడ సిటిజన్షిప్ వస్తే కొనకూడదు, లేకపోతే కొనుక్కోవచ్చు అంట. ఒక 2 నిమిషాలు ఓపికగా చెక్ చేసుకుంటే దొరికిపోద్ది. ఎన్ఆర్ఐ ఇండియా వస్తే బ్యాంకర్ని, ఇన్సూరెన్స్ ఏజెంట్ని కాదు కలవాల్సింది, ముందు సీఎని కలవాలి. మనమేమో రాగానే రియల్ ఎస్టేట్ బ్రోకర్ని, బ్యాంకర్ని, ఇన్సూరెన్స్ ఏజెంట్ని కలుస్తాం. ఎవరి ప్రోడక్ట్ వాళ్ళు అమ్ముకుంటారు. తర్వాత ఎవడన్నా వచ్చి హెల్ప్ చేస్తారా మనకి లీగల్ డిస్ప్యూట్లో మనం ఇరుక్కుంటే? కదా. సో రూల్స్ ఏంటి అనేది సీఎని కలుసుకోవాలి. నీకు ఫెమా ఉంటుంది, ఆర్బీఐ ఉంటుంది, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ 3 రెగ్యులేట్ చేస్తాయి. ఈ 3 రెగ్యులేటరీకి లోబడి ట్రాన్సాక్షన్ చేయాలి. దాన్ని సరిగా చెప్పగలిగిన వాళ్ళు ఒక సీనియర్ మోస్ట్ సీఎని ఖచ్చితంగా కన్సల్ట్. ఏ ఎన్ఆర్ఐ వచ్చినా ఎటువంటి పెట్టుబడి ఇండియాలో పెట్టదలుచుకున్నా భవిష్యత్తులో ఇబ్బంది ఉండకూడదు, ఆరోగ్యం పాడు చేసుకోకూడదు అంటే ఒక సీఏని కన్సల్ట్ అయ్యి, సీఏలు కూడా అందరికి తెలకపోవచ్చు, వాళ్ళు తెలుసుకొని చెప్తారు. చెప్తారు ఎందుకంటే వాళ్ళ ప్రాక్టీస్లో తక్కువ కదా ఎన్ఆర్ఐ కేసెస్. అది డెఫినెట్గా ప్రతి ఎన్ఆర్ఐ ఇండియాలో సీఎని పెట్టుకోవాలండి. దానికి సంబంధం ఏమవుతో మాట్లాడిన నిర్ణయాలు తీసుకోవచ్చు. సో ఓవరాల్గా కన్క్లూజన్గా మరి నగరాల్లో పట్టణాల్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అనుకున్న ఎన్ఆర్ఐలకి మీరు ఏం చెప్తారు? అంటే ఏదైనా కమర్షియల్ స్పేసెస్ లేదంటే పెద్ద పెద్ద విల్లాలు, అపార్ట్మెంట్స్లో ఫ్లాట్లు కొనాలి అనుకుంటే కన్క్లూజన్గా మీరు ఇచ్చే సలహాలు, సూచనలు ఏంటి? అసలు కుండ బద్దలు కొట్టినట్లుగా ఏముంది సార్, ఇప్పుడు
ద పర్పస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి? ఎవడో పిల్లనివ్వట్లేదని కొనుక్కుంటే వాళ్ళకి ఏది ఇస్తే పిల్లలు ఇస్తారు అది కొనుక్కున్నావు. వెరీ అంతే కదా. ఇప్పుడు పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు, కష్టపడి ఆడికి వెళ్ళాడు, ఎవడు నమ్మట్లా. ఇంకా అవతరాలు ఇలాగే ఉన్నాయి, ఇక్కడ ఏం చూసిస్తాం, నువ్వు సంపాదించని గ్యారంటీ ఏంటి అంటారు. పోనీ ఇల్లు వాకిలన్నా చూపించాలంటారు పెద్దలు చెప్తారు. ఇల్లు వాకిలు అందరికి ఉంది, అదొకటి ఎట్లా సరిపోద్ది అంటే అప్పుడు నువ్వు ఊర్లో కమర్షియల్ కాంప్లెక్స్ కొను, లేదా మంచి ఇల్లు కొని మీ పేరెంట్స్ ని మార్చు. అంటే నీ పర్పస్ అది. లేదా అంతా సెటిల్ అయిపోయి వైఫ్ అండ్ హస్బెండ్ వర్కింగ్, మంచి డబ్బులు ఇన్కమ్ ఉంది, నువ్వు ఎందుకు కొంటున్నావు? పెరగడానికి ఎంత పెరుగుతుంది ఆ లెక్కేసుకోవాలి కదా. నీకు వస్తున్న ప్రతి ఇన్కమ్ 30% టీడీఎస్ కట్ చేస్తారు. టీసీఎస్ టీడీఎస్ అంటారు. అసలు అన్నారై ఒక ప్రాపర్టీ అమ్మితే కూడా నీకు టీడీఎస్ కట్ చేసేస్తారు. మళ్ళీ దాన్ని ప్రాపర్గా కొనరు, సేవింగ్స్ అకౌంట్ నుంచి కొంటారు. అది రీపేటేషన్ అవదు. ప్రాపర్గా ఎన్ఆర్ఓ నుంచి కొంటే, ఎన్ఆర్ఈ అయితే నో డౌట్ తీసుకెళ్ళిపోవచ్చు. ఎన్ఆర్ఓ నుంచి కొన్నట్లయితే మళ్ళీ దానికి ఒక $1 million స్కీమ్ ఉంటుంది. ఆ స్కీమ్ ద్వారా రీపేటేషన్ చేసుకోవచ్చు. దానికి కూడా మళ్ళీ ఫైల్ చేయాలి. సిఏ హస్ టు గివ్ యూ 15 CB. అంటే 15 CB ఇవ్వాలంటే ఆ ప్రాపర్టీ లీగల్గా ఉన్నావు, ఎలా కొన్నావు, దానికి టిల్లేట్ అన్ని ట్యాక్సెస్ పే చేసినట్టుగా వెరిఫై చేసి ఇస్తారు. అప్పుడు విల్ ఏబుల్ టు టేక్ 1 million బ్యాక్. మరి ఇక్కడికి ఎవరు రానప్పుడు, ఎవరు ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఎందుకు? నీ క్లారిటీ ఉందంటే నీ పర్పస్ని బట్టి ఇన్వెస్ట్మెంట్. అంటే జబ్బుని బట్టి మందు ఏది టేస్ట్గా ఉంటుందంటే ఏం చెప్పలేం. నీ జబ్బు ఏదో తెలిస్తే మందు తీసుకోవచ్చు. కానీ మీ 3 మందుల్లో ఏది తీయగా ఉంటుంది సార్ తాగుతానంటే ఎవరేం చేయలేరు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ రామప్రసాద్ గారు. ఎన్ఆర్ఐలు నగరాల్లో పట్టణాల్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా చట్టానికి సంబంధించినటువంటి ఎటువంటి రూల్స్ ఫాలో అవ్వాలి, మరీ పర్టికులర్గా ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ని ఎస్పెషలీ సిఎస్ని ఏ విధంగా కన్సల్ట్ అవ్వాలి, వారి వైపు నుంచి ఎటువంటి సలహాలు సూచనలు తీసుకోవాలి అనే అంశం గురించి చాలా చక్కగా ఎన్ఆర్ఐలు అందరికీ ఉపయోగపడే విధంగా చాలా మంచి విశ్లేషణ మన ప్రేక్షకులకు అందించారు. థ్యాంక్ యూ సో మచ్ రామప్రసాద్ గారు. రైట్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.